వసతులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆడికి పోయి నేర్చుకోవాలి. చాలామంది నేర్చుకోవాలి. నిజంగా దీనికి అందరికీ కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నంటే, జగ్గారెడ్డి గారు నిజంగానే చాలా ఒక గొప్ప విషయం చెప్పాలి. ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఆయన పట్ల మనం గొప్పగానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే తనను నమ్ముకున్నటువంటి ప్రాంత ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇబ్బందులు లేకుండా ఇవాళ అభివృద్ధిలో చాలా ముందంజలో ఉంది. తెలంగాణలోనే అభివృద్ధిలో చాలా ముందంజలో ఉంది. నువ్వు సంగారెడ్డి పోతే నువ్వు హైదరాబాద్లో ఉన్నావా, నిజంగా సంగారెడ్డిలో ఉన్నావా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే రోడ్లు, భవనాలు, మంచినీటి వసతితో పాటు పరిశుభ్రమైనటువంటి వాతావరణం అక్కడ కనబడుతుంది. చాలా పచ్చదనం కనబడుతుంది, పరిశుభ్రమైన వాతావరణం కనబడుతుంది. కాబట్టి జగ్గారెడ్డి గారు ఈ విషయంలో చాలా నిజంగా ఆయనను అభినందించాలి. అయితే నిన్న ఆయన గాంధీ భవన్లో మీడియాతో కొంత చీట్ చాట్గా మాట్లాడి, ఆయన ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడతాడు ఏంటంటే సీనియర్లను గౌరవించాలండి. అయితే ఇప్పుడు